ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మీరందరూ ఉన్నారు. బట్ దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంది కదా మీకు? పిచ్చిదాన్నండి, వర్క్ పిచ్చిదాన్ని, లోకం పిచ్చిదాన్ని. లోకం అంటే ఇష్టం, నేచర్ అంటే ఇష్టం. డిఫరెంట్ క్యారెక్టర్. నాకు ఎవరినో పట్టి నన్ను ఎందుకు ఇవ్వలేదని షర్ట్ పట్టుకొని అడిగే టైప్ మనిషిని కాదు. కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళ వద్దు, ఏదో హ్యాపీగా పని చేసుకుంటూ బతుకుతాం అనుకుని ఆ రూట్లో వెళ్ళిందాన్ని నేను. ఎవరైనా నన్ను పట్టించుకోలేదంటే నేను నన్ను పట్టించుకొని వెళ్ళడం అసహ్యంగా ఉంటుంది కదండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అలా చేయను నేను. నన్ను లైక్ చేసే వాళ్ళ దగ్గర నేను అడుగుతాను, నాకు ఆకలిగా ఉందని అడగొచ్చు. నన్ను లైకే చేయనని మోసం చేసే వాళ్ళ దగ్గర నేను వాళ్ళకేం చెడు చేయలే. నాకు చెడు చేశారు. చెడు చేయడం రాదు కదా మీకు అసలు? నాకు రాదు, నేర్చుకోలేదు. అది నేను నేర్చుకోలేదు, ప్రామిస్గా నేను నేర్చుకోలేదు. ఏ వేళ కూడా అదే 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 అది బాగుందండి, లైఫ్ బాగుంది. లోపల నన్ను నేనే గర్వంగా ఫీల్ అవుతున్నాను. పర్వాలేదే, నేను ఇన్ని సంవత్సరాలు దాటి వచ్చేసాను సింగిల్గా. ఎటువంటి సపోర్ట్ ఏ ఒక్కరు నాకు, ఎవరైతే నాకు భోజనం పెట్టి చూసుకోవాలనో వాళ్ళు ఎవరు నన్ను చూసుకోలేదు. సో సింగిల్గానే నేను, దేవుడు ఇస్తున్నాడు ఏదో ఒక రూపంలో. మంచివాళ్ళు ఉన్నారు లోకంలో, నేనంటే జ్ఞాపకం చేసుకునేవాళ్ళు ఉన్నారు, చేసుకునేవాళ్ళు. వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుని ఏమా బాగున్నావా అని అడిగితే కూడా చాలు, నాకు 100 సంవత్సరాలు బతకాలనిపిస్తే. ఇలా పెట్టే చేయి కానీ ఇలా పెట్టే చేయి కాదు మీది. లేదు, ప్రేమగా ఇస్తే తీసుకుంటాను. అంటే మీరు ఇలా ఉన్నారని నిజంగా మీ హీరోస్కి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు మాస్టర్, నిజంగా చెప్తున్నాను. చిరంజీవి గారు కూడా తట్టుకోలేరు. లేదు, ఈజ్ ఏ గ్రేట్, తట్టుకోలేరు, ఆయన కూడా తట్టుకోలేరు. అందరూ మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నారు అందరు మాస్టర్, నిజంగా చెప్తున్నాను. బాగున్నానండి, బాగానే ఉన్నాను కదా. బట్ ఇలా ఉన్నారు అనుకోవాలి. గంటసేపు మాట్లాడాను ఇలాగే బాగుంది, నాకు బాగుంది ఈ లైఫ్ కూడా. ఎందుకంటే నాకు అంటే ఇల్లు లేనిది ఒకటి కొంచెం ఇదే ఒకలాగుంది. ఎందుకంటే అలాగా ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయడం కొంచెం కష్టమే. లోకం చూడాలనుకొని చూశాను నేను, ఈ లోకం కూడా చూడాలి. ఒక మనిషి అలాగుండి ఇలాగైపోతే ఏమవుతుంది, మగాళ్ళకి ఇంకా కష్టమేమో. ఆడదానిగా ఉండి నాకే చాలా కష్టం. మగవాళ్ళు పాపం పిల్లలతో, వైఫ్తో, ఫ్యామిలీతో ఎంతోమంది ఆ సిచ్యువేషన్లో ఉంటారు. లోకం అంతే. కానీ దీంట్లో కూడా వెతుక్కోవాలండి. ఎందుకు మనం బాగుండలేము? హెల్త్ ఈజ్ మెయిన్. హెల్త్ బాగుంది, నాకే ప్రాబ్లం లేదు. 4-5 years వరకు చాలా బాగున్నారు మీరు. వైట్ హెయిర్ అంతా ఇప్పుడు మీరు మార్చారా కావాలని ఇలా ఉండాలని? ఏమని మెయిన్ అంటే మీరు బిఫోర్ అంతా చాలా బాగున్నారు. 4-5 years బ్యాక్ ఎప్పుడో ఒక దాంట్లో చూశాను మీరు. అసలు ఆ తారా మాస్టర్ ని ఇలా చూస్తున్న తారా మాస్టర్ ని చాలా డిఫరెన్స్ కనపడుతుంది. నేను వెయిట్ తగ్గాను, అది ఒకటి. అదే ఇలాగా మాట్లాడినప్పుడు కొంచెం ఫీల్ అవుతాను కదా, ఆ ఫీలింగ్స్ అంతే. ఆరోగ్యం బాగుంది. ఆరోగ్యం నేను ఎలా ఉన్నా ఓకే అనుకొని ఇలాగా మీరు చూసి అడుగుతున్నారే అదే అయిపోయాను. బట్ నా ఆరోగ్యం బాగుంది, దేవుడి దయవల్ల ఆరోగ్యం బాగుంది. బట్ ఎప్పుడు కూడా మీ హీరోస్తో మాట్లాడదామని ట్రై చేయలేదా? ఎవరితో? చిరంజీవి గారు లేకపోతే నాగార్జున గారు, వెంకటేష్ గారు? అనిపిస్తుంది, ట్రై చేశాను. ఆయన బిజీగా ఉన్నప్పుడే ట్రై చేస్తాను నేను. ఆయన ఊర్లో ఇండియాలో లేనప్పుడు అలాంటప్పుడే ట్రై చేస్తాను. గుర్తు అంటే తెలిసి ఉండదు అంతే. చూడాలని ఉంటుంది నాకు ఎప్పుడు. అందరినీ కలవాలి నేను. బాలయ్య గారు అది ఉంటుంది, అందరినీ చూడాలనిపిస్తుంది. చరణ్ 1 year 2 years అప్పటి నుంచి ఇక్కడ కూర్చొని ఫోటోలన్నీ అన్నీ తీసుకున్న వాళ్ళం. పిల్లలు వాళ్ళందరూ ఇప్పుడు హీరోలు, ద గ్రేట్ హీరోస్, గ్లామరస్ హీరోస్, మంచి బాగా పనిచేస్తున్నారు అందరూ. చిరంజీవి గారితో మీరు చేసేటప్పుడు చరణ్ గారికి 1 year 2 years ఉంటాయి అంతే. 2 years అప్పుడు వైజాగ్ మన సింగపూర్ అక్కడంతా వచ్చేవాళ్ళు కదా, అవుట్డోర్లోని కాశ్మీరు అన్ని ఫ్యామిలీతోనే వచ్చేవాళ్ళు కదా, అందరూ ఫ్యామిలీతోనే వచ్చేవాళ్ళు. అందరూ పిల్లలందరూ మా చుట్టే ఉండేవాళ్ళు. నాగార్జున అప్పుడు నేను కంపోజింగ్, నాగార్జున 10th year నుంచి తెలుసు.
అదే 9-10 ఇయర్స్ ఉంటుంది నాగార్జున గారికి. నాగార్జున గారితో. అప్పుడు నేను అసిస్టెంట్ తగప్పన్ మాస్టర్ గారి దగ్గర నంబర్ ఆఫ్ అవుట్డోర్స్కి వచ్చేవాళ్ళు. వాళ్ళ డాడీతో వర్క్ చేశారు. మేడమ్ను పిల్లలందరూ వచ్చేవాళ్ళు, 5 వచ్చేవాళ్ళు. 5 నా చుట్టూ కూర్చొని కథలు, వాళ్ళొక కథ, నేను ఒక కథ, నైట్ 12-10 వరకు. అన్నపూర్ణమ్మ గారు వచ్చి పిలిస్తే లేచి వెళ్ళేవాళ్ళు అందరూ. మాకు నా రూమ్ సపరేట్గా ఉండేది, అసిస్టెంట్కి ఒక రూమ్ ఇచ్చేస్తారు, లేదంటే హెయిర్ డ్రెస్సర్ను అసిస్టెంట్ ఒక రూమ్లో పెడతారు. అప్పుడు ఆ కాలంలో లేడీ హెయిర్ డ్రెస్సర్ ఉంటారు కదా, ఆవిడను నేను ఒక రూమ్లో ఉండేవాళ్ళం. కథ చెప్పండి, ఎవరు నాగార్జున పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని కథ చెప్పండి, ఒక కథ చెప్పండి. నేనేదో పిచ్చి కథలన్నీ చెప్పేదాన్ని, ఉండవి లేని కల్పించేలాగా చెప్తే కళ్ళు పెద్ద చేసి వినేవాడు బాగా అలాగా. విని తర్వాత మేడం నుంచి పిలిచినప్పుడు వెళ్ళి నిద్రపోయేవాళ్ళు. వాళ్ళందరూ తెలుసు. రామారావు గారు ఇక్కడ మన మెడ్రాసే కదా అందరూ ఉన్నది, అందరూ బాలయ్య గారు అందరూ చిన్నప్పటి నుంచే 12 ఏళ్ళు అప్పటి నుంచే తెలుసు, అందరూ చూస్తున్నాను. అంటే మాస్టర్, అంటే మీరు అందరు నేను ఒప్పుకుంటానులే, కానీ ఇప్పుడు ఒక 50 సంవత్సరం 60 సంవత్సరం ఉన్నప్పుడు కష్టం వస్తే అది ఓకే, తట్టుకోగలం, వయసు ఉంది, సమర్థత ఉంది, పని చేయగలం అని. ఒక 75-80 వయసు వస్తున్నప్పుడు కష్టం అనేది వస్తే తట్టుకోవడానికి గుండె అంత ఇదిగా మనకి మనోధైర్యం ఉండదు కదా, దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేసుకొని బయటకు వచ్చారు అసలుకి? దేవుడు ఒక సృష్టిలో కొంతమందిని డిఫరెంట్గా, ఇలా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంత 74 ఇయర్స్ వరకు వచ్చేసాను. రేపేంటో ఎల్లుండేంటో ఈ క్షణం ఏంటో మనకు తెలీదు, ఎవరికి తెలీదు. బట్ వచ్చేసింది చాలా గ్రేట్గాను, మంచి దారిలోనే వచ్చాను, సంతోషంగానే ఉన్నాను, బాగా భోంచేసాను, బాగా అందరిని చూశాను. ఒకే ఒక బాధ, సొంత ఇల్లు లేదని బాధ. ఎందుకంటే ఆ సొంత ఇల్లు లేదంటే ఆ సొంత ఇల్లు ఏది ఉంటే అది లోపలే అయిపోతుంది. సొంత ఇల్లు లేనప్పుడే అన్నీ బయటికి తెలుస్తాం బాగా. మీరు అడిగింది కూడా అప్పుడు కోర్టులో కూడా సొంత ఇల్లే కదా, ఒక ఇల్లు కావాలని, అంతే కదా ఆ ఇష్యూ జరిగినప్పుడు? అదే మీరు డబ్బు అడగలేదు, ఏం అడగలేదు, నాకు గుర్తుంది మాస్టర్. నాకు తెలియకుండా జరిగిపోయింది అది. సో మీకు తెలియకుండా అంటే బరస్ట్ అయ్యారా మీరే? సింగిస్టింగ్ ఏం లేదండి, నాకు ఎందుకు అలా చేశాను అని నా మీద కొంచెం అసహ్యం వేసింది. నా మీద నాకేది, ఇంకొకరి డబ్బుకి ఎందుకు ఆశించాలి? మీ వారే కదా అది. అయ్యో చెప్పకండి ప్లీజ్, వద్దు, ఆ టాపిక్ వద్దు ప్లీజ్. ఇచ్చేవాళ్ళు దేవుడు ఉన్నాడు, నాకు దొరికే దారిన దొరుకుతుంది. నాకుంటే నేను ఐఎమ్ హ్యాపీ. నాకు అసలు వాళ్ళు నిజంగా ఇచ్చినా కూడా వద్దనిపించే లెవెల్కి, ఎందుకంటే లైఫ్ దాటి వచ్చేసానండి. ఇంకేంటండి గ్రేట్నెస్, ఎవరికేం గ్రేట్నెస్ ఇవ్వాలి నేను? దేవుడు ఈజ్ గ్రేట్. ఇప్పుడు మీరందరూ మంచి మనుషులు నా చుట్టూ 10 మంది ఉన్నా చాలు నాకు. వీళ్ళందరూ నాతో బాగా మాట్లాడారు కదా, ఉన్నారు కదా అనుకొని నేను నా లైఫ్ నేను ఇప్పుడు కూడా ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఓన్లీ యూఎస్ఏ. వీళ్ళు మాట్లాడారా మాస్టర్ ఎప్పుడన్నా? ప్రభుదేవ మాస్టర్ కానీ, రాజు సుందరం మాస్టర్ కానీ? లేదండి, ఎప్పుడు కూడా నేను అనుకోలేదండి. బట్ మీకు ఒక గౌరవం ఉంది? అనుకోలేదండి. వాళ్ళని చూడాలని కానీ అది కానీ ఏది కానీ నేను ఐ డోంట్ వాంట్ టు సీ దెమ్, అవసరం లేదు. కానీ ఒక గౌరవం ఉంది మీకు ఇప్పుడు కూడా, వాళ్ళ ఫ్యామిలీ అన్న ఆయన అన్న కానీ. ఎక్కడ మీరు బ్లేమ్ చేయట్లేదు ఎవరిని మీరు? వాళ్ళు లేదు, బ్లేమ్ చేయండి. నేను అది నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేశాను. నేను మనుషులు బ్లేమ్ చేసి అయ్యేది ఏం లేదు. దేవుడు ఒకడు ఉన్నాడు కదా, నేను తప్పు చేస్తే నాకు జరుగుతుంది ఏదన్నా, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి జరుగుతుంది. ఏ మనిషి కానీ అంతే. ఫైనల్గా లైఫ్ ఫినిషింగ్ లోపలే ఇక్కడ సగం పనిష్మెంట్ అయిపోతుంది, నేనైనా ఇంకొకరైనా అంతే. అది ప్రతి ఒక్కరి లైఫ్లో మనం చూస్తున్నాం. కాబట్టి నేను బ్లేమ్ చేసేది ఏం లేదు. బ్లేమ్ చేస్తే నేను నా మనసులో నేను డౌన్ అయిపోతాను. బ్లేమ్ చేసి తిట్టి గొడవపడి ఒక మర్యాదగా స్టేటస్గా అలాగే బతికిపోతే చాలు, ఇంకేమవుతుంది, ఏం అవసరం లేదు. మీరు కష్టంలో ఉన్నారంటే మా కుటుంబం కష్టంలో ఉన్నట్టు, మీరు బాధపడుతున్నారంటే మా కుటుంబాలు బాధపడుతున్నారు, మీరు కన్నెంబడి నీళ్ళు వచ్చాయంటే మన ఇంట్లో వాళ్ళు కన్నీళ్ళు పెట్టినట్టు బాధగా అంతగా ఫీల్ అవుతాం మాస్టర్. మేము అంత ఇష్టం మాస్టర్ మీరంటే. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఆత్మస్థైర్యం ఎక్కువ,
నేను నిలబడగలను, ఈ వయసు వచ్చినా కానీ నన్ను నేను నిలబెట్టుకోగలను నేను బాగున్నాను, నేను అనేది ఎక్కువ బాగున్నాను, మీరు మాస్టర్. బాధపడకండి. మాస్టర్ మా సుమన్ టీవీ నుంచి ఎన్ని మంచి సాంగ్స్ చేశారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు. అవును, ఆ? జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక సాంగ్ చేశాను, పెద్ద ఎన్టీఆర్ తో చేశారు, చిన్న ఎన్టీఆర్ తో చేశారు. బాలయ్య గారికి చేశాను. 3 జనరేషన్ చేసినట్టుగానే. 3 జనరేషన్ చేశారు. నాగేశ్వరరావు గారు అండ్ నాగార్జున గారు. అంతే, బాబుకి చేయలే. ఆ టైం వచ్చినప్పుడు నేను కొంచెం అవార్డ్ అయితే వచ్చా. కొత్త వాళ్ళకి చేస్తూ ఉన్నాను అప్పుడు కూడా. నాగ చైతన్య కదా, నాగ చైతన్య వచ్చినప్పుడు నేను వర్క్లో ఉన్నాను, బిజీగానే ఉన్నాను. బట్ తనకి వర్క్ చేసే అవకాశం రాలేదు. ఓకే. అండ్ ఆకుచాటు పిందె తడిచా ఒక సాంగే చేశాను. జూనియర్ ఎన్టీఆర్ గారు. తర్వాత చాలా ఆశపడ్డాను, ఆయన ఫోర్స్ అది ఇది చూసి రఫ్గా నేను కంపోజింగ్లు బాగా చేస్తానని పేరుంది, రఫ్ మూమెంట్స్ కూడా చేస్తానని. అయ్యో ఇలా చేసి అలా చేయవచ్చు తనకి నేను అని పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కొంచెం నాకు అది గ్యాప్ అయింది. ఆ గ్యాప్లు కొంచెం కొంతమంది ఆర్టిస్టులకి చేయకపోవడం ఒక బ్యాడ్ టైం అని ఫీల్ అవుతున్నాను. బ్యాడ్ టైం అంటే వాళ్ళకందరికి చేసి ఉంటే వేరేలాగా ఉండేది. అవును. ఈ జనరేషన్కి నేను వర్క్ చేసి ఉంటే ఒక్కొక్క సాంగ్ అన్నా, ఒకటో రెండో సాంగ్ లేదా మెలోడీ సాంగ్ అని ఏదే నేను చేయగలుగుతాను అనుకున్నది నన్ను పిలిచున్నా. ఇప్పటికి మీరు చేసే శక్తి ఉంది, దేవుడు ఇచ్చాడు మీకు. దేవుళ్ళ నేను వర్క్ అదేనండి, వర్క్ చేస్తానండి. తెలుగు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, మన హీరోస్ తారా మాస్టర్ గుర్తులేని టెక్నీషియన్ ఉంటారా? దయచేసి మళ్ళీ మాస్టర్ చేసే శక్తి ఉంది చూడండి, చేసే శక్తి ఉంది. అది మెలోడీ సాంగ్ కానీ, మంచి సాంగ్ కానీ, హార్డ్ సాంగ్ కానీ ఏదైనా పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను వర్క్ చేస్తున్నానండి. వర్క్ మీన్స్ నా ఇంటి పని, నా పని, పిల్లల పని అన్నీ నేను చేస్తున్నాను. సో ఐఎమ్ ఫిట్ టు వర్క్ ఆల్సో. కొంచెం డై ఎందుకని వేయాలి అంతే, కావాలని వదిలేనది, డిఫరెంట్గా ఉండని. డై వేసుకుంటే వేరేలాగా ఉంటాను. అవునవును. డై వేసుకున్న తారా మాస్టర్ని చూసాం 4 years బ్యాక్ ఒక అవార్డ్ ఫంక్షన్లో.